సో ఇందాక మనం చెప్పుకున్న రికర్షన్ స్టేర్ కేస్ కానీ లాడర్ ప్రాబ్లం కానీ దానికి కూడా ఇదే. సో ఆబ్వియస్లీ ఫస్ట్ మనం ఏంటంటే బేస్ కేస్ రాసుకుంటాం. బేస్ కేస్ ఏంటి, ఎప్పుడైతే స్టెప్ కౌంట్ అనేది ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటుందో మనం ఆబ్వియస్లీ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. ఇది ఫర్ లూప్ యూస్ చేసి దానికంటే ముందు మనం నార్మల్ రికర్షన్ కేసెస్ ఎలా రాసుకుంటామో చూద్దాం. సేమ్ బేస్ కండిషన్స్ సేమ్ థింగ్, కాకపోతే మనం రాసే రికర్షన్ విధానం అనేది తేడాగా ఉంటుంది, అంటే వేరుగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చేసామంటే 0కి 1 యాడ్ చేసాం, ఒక్కొక్క మెట్ ఎక్కితే ఎలా ఉంటుందా అని చూసాం ఈ రికర్షన్లో. నెక్స్ట్ 2 స్టెప్స్ ఎక్కితే ఎలా ఉంటుందా అని ఇక్కడ పాసిబిలిటీ చూసాం. నెక్స్ట్ 3 స్టెప్స్ ఒకేసారి వేస్తే పాసిబిలిటీ ఎలా ఉంటుందా. బేసికలీ రికర్షన్ అంటే అదే కదా, ఎన్ని ఆల్ పాసిబిలిటీస్ చూడడమే కదా రికర్షన్ అనేది. సో ఇది బేస్ కండిషన్స్ ఇవి. ఎప్పుడైతే ఎన్కి స్టెప్స్ ఈక్వల్ అవుతుంటో అప్పుడు మనం కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే స్టెప్స్ అనేవి ఎన్ కంటే ఎక్కువ అవుతుందో మనం ఆ స్టాక్లో నుంచి రిటర్న్ చేసేస్తాం. సో ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసి దీనికి రికర్షన్ ట్రీ రాద్దాం. డయాగ్రామ్ విజువలైజ్ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకులే వచ్చింది మనం అక్కడే తీసేద్ద పోయింది. దానికి ఇప్పుడు ఫంక్షన్ రాయాలి కదా, ఇది కాపీ చేసేసి పెట్టద్దు. ఈ వెబ్సైట్ అనేది రికర్షన్ విజువలైజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, recursionvisualizer.com. మనం ఎక్కడెక్కడ తప్పులు చేసాం అనేది ఈ వెబ్సైట్ చూడంగానే తెలిసిపోద్ది. ఆబ్వియస్లీ n = 4, ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ ఫంక్షన్ రాస్తున్నాం. సో విజువలైజ్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి మన గ్రాఫ్ వచ్చేసింది. సరే స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ మన దగ్గర స్టెప్స్ అనేవి 0 ఉన్నాయి. సో తర్వాత 1 యాడ్ చేసాము, ఎందుకంటే ఈ కాల్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ 1తో చూస్తున్నాము రికర్షన్. ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒక స్టెప్ వేసాము, తర్వాత మళ్ళీ 1 స్టెప్. అప్పుడు కౌంట్ అనేది ఏమవుతుంది, ఆ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఏమవుతాయి, 2 అవుతుంది. సిమిలర్లీ 3, సిమిలర్లీ 4. ఎప్పుడైతే 4 = 4 అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుందో మనం 1 రిటర్న్ చేస్తాము. ఇక్కడ 1 రిటర్న్ అవుతుంది చూడండి. సిమిలర్లీ నెక్స్ట్ ఏంటి, డిఎఫ్ఎస్ కాబట్టి మనం 1 అయిపోయిన వెంటనే ఎప్పుడైతే బేస్ కేస్ ఎప్పుడైతే వస్తుందో ఆ అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే 2తో చూస్తాము. 2తో పాసిబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే రికర్షన్ అనేది అన్ని పాసిబిలిటీస్ చూడాలి కదా. డిఎఫ్ఎస్ అంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి నెక్స్ట్ రైట్కి వస్తుంది, అలా నెక్స్ట్ 2తో వస్తుంది చూడండి. ఇక్కడ ఎందుకంటే ఇది రిటర్న్ అయిపోగానే వాల్యూ అనేది 3 లానే ఉంటుంది. నెక్స్ట్ 3కి 2 యాడ్ చేస్తాం, అప్పుడేమవుతుంది 5 వస్తుంది. కాబట్టి ఏమవుతుంది 4 కంటే ఎక్కువ కాబట్టి రిటర్న్ 0 చేసేస్తుంది. సిమిలర్లీ అలానే 6 రిటర్న్ 0. ఈ 3 స్టెప్స్ అయిపోయినాయి కాబట్టి మనం నెక్స్ట్ మన పేరెంట్ నోడ్కి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే రికర్షన్ అనేది అలానే లెఫ్ట్ రైట్ పేరెంట్ అలానే వర్క్ అయ్యేది. ఇప్పుడు 1తో అయిపోయింది. ఇక్కడ మనకి 1తో అవ్వగానే నెక్స్ట్ పాసిబిలిటీస్ ఏంటి, 2 and 3. సో నెక్స్ట్ 2కి చూస్తుంది. 2 + 2 ఏమవుతుంది 4 = 4 కాబట్టి రిటర్న్ 1 చేస్తుంది. నెక్స్ట్ 5, 2 + 3 ఏమవుతుంది 5.
5 అనేది 4 కంటే ఎక్కువ కాబట్టి రిటర్న్ 0. సిమిలర్లీ వన్తో అయిపోయింది పని. నెక్స్ట్ దాని పేరెంట్ దగ్గరికి వెళ్ళి 2తో చూస్తాము. ఇక్కడ కౌంట్ అనేది 2 అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ 1 ఇక్కడ 1 రెండు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కౌంట్ అనేది ఎలా తెలుస్తుంది? మన ఈ రికర్షన్ ఫంక్షన్ ప్లస్ ఈ రికర్షన్ ఫంక్షన్ అంటున్నాం కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఈక్వల్ టు 1 అవుతుందో ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ కూడా ఈక్వల్ టు 1 అవుతుందో ఇక్కడ 1 వచ్చేస్తుంది. 1 + 1 = 2. అలా రికర్షన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్వియస్లీ 1 పాసిబిలిటీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2తో పాసిబిలిటీ చూస్తున్నాము. 1 + 2 = 3. 3 అనేది ఈక్వల్ అయిందా? కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్స్ట్ 1తో పాసిబిలిటీ చూస్తాము, 2తో పాసిబిలిటీ చూస్తాము, 3తో పాసిబిలిటీ చూస్తాము. 1తో 4 అయింది కాబట్టి రిటర్న్ 1 చేస్తుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 2 ఆబ్వియస్లీ 0 రిటర్న్ చేస్తాయి. సో దీని నుంచి ఈ చైల్డ్ నుంచి 1. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తారు. 2 + 1 = 3. 2 + 1 ఇక్కడ మర్చిపోయాం మనం, 3తో కూడా చేయాలి కదా. 1 + 3 = 4. 4 = 4 కాబట్టి 1 రిటర్న్ చేసింది. అప్పుడు 1 + 1 + 2 = 4. ఇలా ఫామ్ అవుతుంది రికర్షన్. నెక్స్ట్ 1 పాసిబిలిటీ అయిపోయింది కాబట్టి మనం సెకండ్ పాసిబిలిటీ చూస్తున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ 1, 2, 3 ఇలా మెథడ్స్ వస్తాయి. ఇవంతా మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవడమే. సేమ్ ప్రాసెస్ ఇంకా అన్నిటికీ. 2తో అయిపోయింది, నెక్స్ట్ 3తో చేస్తాం. ఇది గ్రేటర్ దాన్ కాబట్టి రిటర్న్ 0. ఈ పేరెంట్ దగ్గర ఉన్న కౌంట్ వాల్యూస్ 2 యాడ్ చేసి పై దానికి రిటర్న్ చేస్తాము 2 ఆబ్వియస్లీ. నెక్స్ట్ 3కి వెళ్తాము. 3కి వెళ్ళినప్పుడు మళ్ళీ 1, 2, 3 పాసిబిలిటీ చూస్తాము. 4 అయిపోయింది కాబట్టి రిటర్న్ 1 చేస్తాము. నెక్స్ట్ అన్ని గ్రేటర్ దాన్ 4 వస్తాయి కాబట్టి ఆబ్వియస్లీ 0. ఇప్పుడు దీని వాల్యూ కూడా 3 రిటర్న్ చేస్తాము. ఇప్పుడు 4 + 2 + 1 ఈజ్ ఆబ్వియస్లీ 7. సో 4 మెట్లు ఎక్కడానికి 1, 2, 3తో ఎన్ని పాసిబిలిటీస్ అంటే 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది రికర్షన్ ట్రీ అనేది మీరు ఈజీగా అర్థమవుతే మీరు కోడింగ్ అనేది రికర్షన్ కోడింగ్ అనేది ఈజీగా రాయొచ్చు. సో మనం ఇన్ని రాయడం అవసరమా? ఇన్ని రికర్షన్ స్టెప్స్ ప్లస్లు పెట్టి రాయడం అవసరమా? డైరెక్ట్ మనం ఫర్ లూప్తో రాయొచ్చు కదా. ఇప్పుడు బైనరీ రికర్షన్ అంటే 2 రాస్తాము, 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు టైం బొక్క చూడడానికి ఏం బాగోదు కోడ్ కూడా. సో మనం ఏం చేస్తాము? ఫర్ లూప్ యూస్ చేసి రాసేస్తాము. సేమ్ అదే కండిషన్, కాకపోతే ఏంటంటే అన్ని రాసే బదులు ఐ వేరియబుల్ యూస్ చేసి కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాము. ఈ కోడ్ ఒకేలా వర్క్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఇంకో కౌంట్ పెట్టాము, అంతే తేడా. సేమ్ రెండు సేమే. అన్నీ సేమే. చూడండి కౌంట్ ఎలా ఇంక్రిమెంట్ అవుతుందో ఇక్కడ. ఈ కౌంట్ అనేది 4 = 4 1 అయింది కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టెప్లో 1 కౌంట్ అనేది 1 అవుతుంది. ఇలా ఆ ప్లస్లు రాసే బదులు మనం ఇక్కడ కౌంట్ వేరియబుల్ పెట్టుకున్నాము. అన్ని రికర్షన్ స్టెప్స్ రాసే బదులు మనం యూస్ చేసాం, ఫర్ లూప్ యూస్ చేసాం. ఆబ్వియస్లీ ద సేమ్, అన్నిటికీ సేమే. సో లాస్ట్లో కూడా ఆబ్వియస్లీ 7 ఈజ్ ద ఆన్సర్. ఇలా ఆప్టిమైజ్ చేసుకుంటూ కోడ్ రాయాలి మనం. ఇప్పుడు రికర్షన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ వెబ్సైట్ అనేది నాకైతే చాలా యూస్ఫుల్ అయింది రికర్షన్ నేర్చుకోవడానికి. సో ఆబ్వియస్లీ ఇది కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ కోడ్ అనేది కనుక మీకు అర్థమవుతే అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ వీలైనంత పాసిబుల్గా రిప్లై ఇస్తాను. డౌట్స్ని సాల్వ్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ.